వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ సతీష్. నిన్ను సతీష్. ప్రశ్నారావణ్ ఇష్యూ గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఒక రకంగా రాజకీయపరమైన అంశాలు, మానవ హక్కులు, ఇలా మిళితంగా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది అన్న అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. దీనిపైన మనం బిగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా హక్కులు హరిస్తున్నారంటూ నేతల మధ్య ఒక రకమైన డిబేట్ నడుస్తోంది. రాజకీయంగా అణిచివేస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది. హిందూ దేవతలపైన విపరీతంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలన్న యాంగిల్ మరోవైపు నుంచి వస్తుంది. అసలు రాజకీయం చేస్తుంది ఎవరు? మైలేజీ పొందడానికి ప్రయత్నిస్తుంది ఎవరు? ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా? కూటమి మరో సెల్ఫ్ గోల్ చేసుకుందా? బీజేపీ ఎంటర్ అయిన తర్వాత మిగతా పార్టీలు తగ్గాయా? వామపక్ష పార్టీలు కేవీపీఎస్ కులవివక్ష పోరాట సమితి ఎంటర్ అయిన తర్వాత ఇది వేరే యాంగిల్ తీసుకుందా? అసలు సోషల్ మీడియా వేదిక ఉంది కాబట్టి నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడొచ్చు అన్నదానికి స్వేచ్ఛ అనే ఒక డెఫినేషన్ ఇద్దామా? ఇలా రకరకాల ఈక్వెషన్స్ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. అన్నిటికంటే మించి వ్యక్తుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కానీ, వ్యక్తుల మధ్య జరుగుతున్న రచ్చ కానీ, చర్చ కానీ వ్యవస్థ భరించాలా? ప్రజలు మొత్తం భరించాలా? కొన్ని వర్గాలు పరంగా వాళ్ళ వర్గాల్లో సఖ్యత లేకుండా చేసేదానికి దీన్ని ఒక ఆయుధంగా కొందరు ఉపయోగించుకుంటున్న నేపథ్యాన్ని మనం ప్రజాస్వామ్యంగా ఏమని అనుకోవాలి? ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. ఈ చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ నేత అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు, ఇక బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన అధికార ప్రతినిధి అరుణ రాయపాటి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సింగులూరి వెంకటేష్ గారు. రైట్, వెంకటేష్ గారు, ముందు మీరు ఏం చెప్తారు? ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. సరే, రాజకీయంగా రకరకాల విమర్శలు, అణిచివేత అన్నారు, ఉపా చట్టం ఎట్లా పెడతా అన్నారు, దేశద్రోహం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రశ్నారావణ్కి తగిన శాస్త్రే జరిగింది, నచ్చినట్టుగా మాట్లాడతారనే కోణం కూడా ఉంది. దీంట్లో మీ కామెంట్ ఏంటి? మొదటగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధి అందరికి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్నారావణ్ మీద కేసు పెట్టడం లేదా యుఏపిఏ చట్టం ద్వారా అతన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చాలా విస్తృతంగా తన హస్తాలని ఉపయోగించింది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ ఈ రకమైనటువంటి విశ్లేషణలు కానివ్వండి, దూషణలు కానివ్వండి, ఇతను మొదటి కాదు, ఇతనే ఆఖరు కూడా కాదు. అయితే ఇతను మొదటి కాకపోవచ్చు కానీ ఇతన్నే ఆఖరి వ్యక్తిగా చేయాలి అని ప్రభుత్వం భావించిందేమో. అందుకని చెప్పి ఈ యుఏపిఏ చట్టం ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం అతని మీద కేసు కట్టడం, అతన్ని రిమాండ్కి పంపడం ఏదైతే ఉందో ఇది జరిగింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రజాస్వామ్యం అని మీరు అన్నారు కదా, ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ప్రశ్నించవచ్చు, లేదా మీరు ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా మేము కూడా ప్రశ్నించవచ్చా అనేటువంటి దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఈరోజు ప్రశ్నారావణ్ అలా మాట్లాడాడు అని అంటే అతను రెండు విషయాల గురించి క్రిస్టల్ క్లియర్ గా సమాజం ముందు ఒక ప్రశ్న వదిలేశాడు మన మీద. ఏమనంటే గతంలో మాట్లాడినటువంటి హిందూ మత ప్రచారకుల యొక్క మీద, వారి వ్యాఖ్యల మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పేసి రెండు ప్రశ్నలు మన మీద వదిలాడు. ఈ రెండు ప్రశ్నలకి సక్సెస్ఫుల్ గా సమాధానం ఏంటంటే, గతంలో ఏదైతే మతపరమైనటువంటి వ్యాఖ్యల్ని కానివ్వండి, రకరకాల దూషణలకు క్రిస్టియానిటీ మీద కానివ్వండి, ముస్లిం సమాజం మీద కానివ్వండి చేసినటువంటి హిందూ మత ప్రచారకుడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు కట్టబడి, కానీ ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, యుఏపిఏ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టాన్ని ఉపయోగించి అతని మీద కేసులు కట్టలేదు. మరి ఇప్పుడు ప్రశ్నారావణ్ మీద మాత్రం వచ్చేపాటికి ఏమి నిరూపించుకోవడానికి ఇటువంటి ఒక అత్యంత బలమైనటువంటి సెక్షన్
చట్టం ఉపయోగించాల్సినటువంటి అవసరం వచ్చిందో ఈ సమాజానికి తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండవది, డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన వొకాబులరీ కానివ్వండి, ఆయన యొక్క భాష కానివ్వండి చాలా హుందాగా ఉంది. కానీ ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదా ఈయన చేసినటువంటి చర్యలు కానివ్వండి, ఏదైతే కార్ల టాప్లు ఎక్కి వెళ్ళటం, లేదా అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని ఏర్పరచుకోవటం, అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆ రోజు కూడా అక్కడ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ మీరు ఇలాగా టాప్ మీద అందరినీ విష్ చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఆ కార్యక్రమాన్ని మీరు కారు లోపల ఉండి చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నింటిని కూడా ఒక కంకాటినేట్ చేసి చూసుకుంటే ఆ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ 151 ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడారనేది అది అప్రస్తుతం, నేను మాట్లాడు. అయితే వీటన్నిటి యొక్క సారాంశమే ఈ రోజు ప్రశ్నారావణ్ మాట్లాడాడు అని చెప్పేసి అని అతను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. అయితే నిజంగా 1 సంవత్సరం క్రితమో లేదా 2 సంవత్సరాల క్రితమో 6 నెలల క్రితమో ఇతను క్రైమ్ చేసి ఉంటే 2 సంవత్సరాలు దాటి 2 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు అతని మీద కేసు కట్టకుండా ఈ రోజు మాత్రమే యుఏపిఏ చట్టం మీద కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే సమాజంలో ఇటువంటి కఠినమైన చట్టాలు సామాన్యుల మీద పెట్టడం అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. యుఏపిఏ చట్టం కింద కేసు కడితే ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళతో విచారణ జరిపించేటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి ఎన్ఐఏ చేతికి కేసు వెళ్తే ఏ స్థాయిలో దీని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఈ నేరం మీద మళ్ళీ నిర్దోషులుగా బయటకు వస్తే వాళ్ళ యొక్క లైఫ్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనే దాని మీద దృష్టిలో పెట్టుకుని మనం ఇటువంటి కేసులు కట్టాల్సినటువంటి, ఒక కరుడు కట్టిన ఉగ్రవాదుల మీద పక్క దేశాల నుంచి వచ్చి చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద కట్టాల్సినటువంటి చట్టాలు అంతర్గతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ఖండించదగిన విషయమే అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం. అంటే వెంకటేష్ గారు, అంటే హిందూ దేవతలను ఉద్దేశించి మాట్లాడిన అంశాలు